నాది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు వేయరా, తర్వాత వాడేస్తాడు. ఎవర్రా అది పొద్దున్నే గడ్డ వెనకమాల దుకాణం పెట్టింది? వాసన గట్టిగా వస్తుంది. ఎరా లంక పొగాక? మీ నాన్నకి చెప్తే సిగరెట్ కొనిస్తాడు కదా. సర్లే నేను వెళ్ళి చెప్తాలే. అత్త వీడే అత్త చుట్టూ కలిస్తే 100 సంవత్సరాలు బతకచ్చు అని చెప్పాడు. మీ నాన్నకి కూడా చెప్తాలే, వచ్చి 6 సెకండ్ లో చంపేస్తాడు. చెప్తా ఉండు. సుట్ట కట్టిన దారం ముక్క అంత లేరు, సుట్టలు కావాలి. ఏం చేద్దాంరా? అది వెళ్ళి మా ఇంట్లో చెప్పింది అనుకో, నాన్న నా వీపు మీద హస్త సాముద్రిక ముద్రలు వేస్తాడు. ఆగండ్రా, భయపెట్టకండి, ఏదో ఒకటి ఆలోచించనివ్వండి. రేయ్, మా నాన్న గనక నన్ను కొట్టాలి, నేను నీ పేరు రాసి నూతిలో దూకేస్తాను. ఈడొకడు ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు సత్యవతి ఎలా బుక్ చేయాలి? ఏరా పొలానికి వెళ్ళలేదా? వెళ్ళలేదురా. ఖాళీ కూర్చున్నావు? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలరా, మీ ఆవిడ మనసు మాత్రం బంగారం. మొన్న కూర ఏమి లేదు సత్యవతి అన్న, వెంటనే చికెన్ కూర తీసుకొచ్చి పెట్టేసింది. నిన్నటికి నిన్న తలనొప్పిగా ఉంది అన్న, వెంటనే కాఫీ తీసుకొచ్చి ఇచ్చేసి. ఆవిడ అంతేరా. నేను బంగారం అన్నాను కానీ రా వచ్చినవు రా, చల్లగా చూస్తాడు రా దేవుడు. వీడేంటి ఎలా వచ్చాడు? మా మావయ్య టీ షర్ట్ మీ ఇంటి ముందు ఉంది. అందుకేనా ఇందాక నుంచి మా ఆవిడని తెగ పొగిడేస్తున్నావు? ఏమే వస్తున్నాను, ఎంత చూస్తా నీ అబ్బా. ఏంటే సత్యవతి, లెక్క సరిపోయిందా? ఇంకా కావాలా? సీన్గా దొంగ సచ్చినోడా, నీ కాళ్ళు ఇరిగిపోను, దొరుకుతావురా. ఎరా ఎగ్జామ్ చదివారా? రాత్రి 8 గంటలకి రావు కాలం వచ్చింది. అయితే 11 గంటలకి నిద్ర వచ్చింది, నిద్రపోయా. మరి నీ సంగతి? నిన్న పొద్దున్నే 8 గంటలకి 24 ఫ్రేమ్స్ లో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూశాను. మధ్యాహ్నానికే డైరెక్టర్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను. అందుకే రాత్రి 3 సినిమాలు చూసి పడుకుని పోయాను. మా ఇద్దరి సంగతి ఓకే. ఇంతకి నువ్వు చదివావా? నా సంగత ఇది నీది, ఇది నీది, ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాట మాటరా, మన బాలలో బాల మేధావి నువ్వే రసీను. మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేసాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏ ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకొనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. ఎక్కేం బాగా చెప్పావు. డిపార్ట్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ?
ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్, ఫెయిల్ అయిన తర్వాత 7 ప్రోటీన్. వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వు లిల్లీ. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న 2 కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది, ఇదే అనుకుంటా, ఇచ్చేరా. తీసుకో లిల్లీ. థ్యాంక్ యూ సీను. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ, మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో, వచ్చే ఏడాదైనా పనికొస్తుంది. అవతల ఇంకో పార్టీ ఎయిటింగ్ ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో. ఎక్కడికి? ఏరా మీకు ఇంకా వీడియో మెసేజ్లు రాలేదా? ఏంటిది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పోగేస్తున్నాడంట. ఆహా, దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తుంది చూడు. అమ్మని అమ్మ. మరి ఏమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. నిజమా? పెళ్ళాలతో మొగుళ్ళుగా ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, స్టెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. అబ్బా. ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపలను చూసి మనసు చెది. ఏంట్రా పాపలు ఇంకా రాలేదు? అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా అందివే. మిస్టర్ మొగాల్స్, వాయుగుండం తీరం దాటి చాలా సేపు అయింది. ఇంకొక 5 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటే అది తుఫాన్లా మారే ప్రమాదం ఉంది. అందుకే ఎవడింటికి ఆడెళ్ళి భోగమెల మాయించుకోండి, ఓకేనా? ఎంజాయ్. అమ్మా మహాతల్లులు, మీ ఇంటికి యజమాని కావాలన్నా, మీ భర్తలు బాగుండాలన్నా అర్జెంటుకి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా.
ఈ దరిద్ర మొహలను చూస్తే ఫోన్ పగలకుండా ఉంటుందా? వదిలేది. ఏ ఏ, ఆగు. ఎవరే వాళ్ళు? లిలీ, ఏం చేస్తున్నావ్? చైత్ర, పరిగెత్తు. అయ్యో. Fast. Oh my God. లిలీ. మీ ఊరు పిలిపించింది. ఇలా పరిగెత్తిన త్వరగా పరిగె నా వల్ల కాదు. దొరికామంటే పచ్చడి పచ్చడి చేసేస్తాడే ఆ పిల్లలు. నాన్న, ఏంట్రా నా కూతురు అమ్ముడు పడ్డావు? అబ్బో నీ కూతురు పెద్ద ఫిగర్ మరి. పళ్ళు రాలిపోతాయ్యా అదోవా. నీ సంగతి ఇక్కడ కాదురా, నీ బాబు దగ్గర తేలుస్తా. పదండమ్మా. ఊరుకుంటుంటే మరీ పేటరేగిపోతున్నాడు. ఎరా ఊరి మీద పెత్తనాలన్నీ అయిపోయా? ఓహో మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయిందన్నమాట. మంచిది. ఇల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. తాగేసిన తర్వాత చూస్తే ఎంత చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి? జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట. ఏమండి? ఏంటండి? ఏంటమ్మా ఫ్రూట్ ఫేషియలా? అందం పెరుగుతుందని. పద అన్నం పెట్టు. ఇటు ఇవ్వండి. తీసుకో. అందరిలా కాదు నా కొడుకు. వాడికి బుద్ధి పుట్టాలి. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. నేను చెప్పేది కూడా అదే. ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు అడ్డదడ్డంగా తిరుగుతున్నాడనే నా బాధ. ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది? ఆయన మనకే ఉందిలే. అది అసలు మన రేంజ్ ఫిగర్ కాదే. ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది? చూసేస్తే పోలా. ఇప్పుడు ఎలా తను చూసేది? తెలుగమ్మ బుజ్జి. 1 2 3. మంట మంట మంట. ఇక్కడ అల్లుడు ఉన్నాడు ఏంట్రా? అరే మన అల్లుడు సీన్ గళ్ళ ఉన్నాడు. అల్లుడు చేసింది నేనైతే మీ హడావిడేంట్రా? తీసురా. మంట మంట మంట. ఎవరైనా తలుపు తీయండి. అరే రండి. తలుపు తీయండి. ఏ మంటలు మంటలు. ఏం చూస్తున్నావు? ముందు మంటలు ఆర్పు. అల్లుడు నీళ్ళు తీసుకో. నీళ్ళు తీసుకోరా. మొత్తం తగలబడిపోతుంది. రాబరా అవనా అప్పుడప్పుడు అల్లరి చేస్తావు కానీ రా, ఇలాంటి ఆపద సమయంలో ఆపద బాధంలో ఆదుకుంటావురా సీనిగా. మరే సీనా మచ్చాక సచ్చినడా. థ్యాంక్ యూ సీను. తమరా చెయ్యి వదిలితే ఈ ఎపిసోడ్ కి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అల్లుడు ఇక్కడ ఉండే మనల్ని ఇరికించి పడదేవిలో ఉన్నారు. ఆల్రెడీ ఆడిరుక్కున్నా. అవును మనం పారిపోదాం. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది నా ఫ్రెండ్ రా. నాన్న ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా, లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు.
అర్ధరాత్రప్పుడు గడ్డి మేడ అంటుకుందంటే ఏదో అనుకున్నాం. ఇదంతా నీ పని ఏట్రా సీనిగా? యారా ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా బతకనేవా చెప్పు. రేయ్ ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా. దీన్నే కాదు ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎన్ని చూడలేదనండి.